ఇప్పటి వరకు సినిమాల్లోనే ట్విస్టులు టర్నులు చూసిన టీవీకే అధినేత విజయ్కు రాజకీయాల్లో ట్విస్టులు ఎలా ఉంటాయో కనిపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుండగా రాష్ట్ర గవర్నర్ మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు పక్కాగా చూపిస్తేనే ప్రమాణ స్వీకారం చేయించుతానని తేల్చి చెప్తున్నారు. వరుసగా 2 సార్లు గవర్నర్ తోటి టీవీకి అధినేత విజయ్ సమావేశమైనా కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో తమిళనాడులో రాజకీయ అనిశ్చితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటివరకు డిఎంకే మిత్రపక్షాలుగా ఉన్న కమ్యూనిస్టులతో పాటు వీసీకే పార్టీ కూడా ఇప్పుడు టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. మిత్రపక్షాలతో డిఎంకే అధినేత స్టాలిన్ గురువారం నాడు సమావేశమయ్యారు. టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంలో సొంతంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన వాళ్లకు సూచించారు. దీంతో ఈ 3 పార్టీలు శుక్రవారం నాడు సమావేశమయ్యే అవకాశం ఉంది. మరోవైపు టీవీకే అధికారికంగా తమకు మద్దతు ఇవ్వాలని వీసీకేతో పాటు సిపిఐ, సిపిఎం పార్టీలను కోరింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే టీవీకేకు మద్దతు ఇస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత టీవీకే అధినేత విజయ్ గురువారం ఉదయమే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. కానీ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ దీనికి నో చెప్పారు. గురువారం నాడు వరుసగా విజయ్ గవర్నర్తో సమావేశమైనా కూడా ఆయన దగ్గర నుంచి ఒకటే సమాధానం వచ్చింది. అదేంటంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖలను తనకు చూపించిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేయించుతానని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు గవర్నర్ ఆర్లేకర్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే మొదట ఛాన్స్ ఇవ్వాలని బల నిరూపణ చేసుకోవాల్సింది సభలో తప్ప గవర్నర్ ముందు కాదంటూ కూడా పలు పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయినా సరే గవర్నర్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గవర్నర్ తీరుకు నిరసనగా శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. బీజేపీనే కావాలని తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకుంటుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. గురువారం నాడు విజయ్ గవర్నర్ ఆర్లేకర్తో భేటీ అయిన వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి. ఈ గందరగోళం కొనసాగుతుండటంతో రాజ్భవన్ ఏకంగా అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. అందులోనే స్పష్టంగా ప్రభుత్వ ఏర్పాటు కోసమైన మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు చూపిస్తేనే ప్రమాణ స్వీకారం జరుగుతుందని స్పష్టం చేసింది. టీవీకే సొంతంగా అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకోగా 5 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు సమావేశమయ్యే వామపక్షాలతో పాటు ఏసీకే పార్టీ కూడా టీవీకేకు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోందనే చర్చ సాగుతోంది. విజయ్ కూడా తమతోటి ప్రమాణ స్వీకారం చేయించాలని తాము సభలోనే బల నిరూపణ చేసుకుంటామంటూ చెప్తూ వస్తున్నారు. అయితే గవర్నర్ మాత్రం దీనికి నో చెప్పేశారు. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. మరోవైపు విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు కూడా గవర్నర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెరీనా బీచ్లో మానవహారం ఏర్పాటు చేయాలంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా అప్రమత్తమయ్యారు. 1-2 రోజుల్లోనే తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన వ్యవహారం కొలికొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటి వరకు టీవీకే అధినేత విజయ్కు ఈ ఎదురు చూపులు తప్పవు. Please subscribe TCTV.